తులారాశి వారికి కుటుంబ సభ్యులతోటి తగాదాలు ఏర్పడతాయి. ప్రయాణాలను మధ్యలోనే విరమించడం కానీ వాయిదా వేసుకోవడం కానీ చేస్తారు. స్నేహితులు బంధువులతోటి కూడా ఈ రాశి వారికి తగాదాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు ఎవరైతే హాజరవుతారో వారికి నిరాశ మిగులుతుంది. ఆదాయం కూడా తగ్గుతుంది. దీనివల్ల కూడా ఈ రోజు ఈ రాశి వారికి నిరాశ కలుగుతుంది. వ్యాపారస్తుల వారికి వ్యాపారాల్లో ఒత్తిడులు అధికమవుతాయి. ఉద్యోగుల వారికి అదనపు పని భారం. రాజకీయ వైద్య రంగాల వారి కృషి ఫలించదు. సినీ కళాకారులకు కూడా మానసిక అశాంతి అధికమవుతుంది. విద్యార్థులు నిర్ణయాలలో తొందరపడరాదు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి స్వల్ప వివాదాలు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసుచే రంగు నలుపు రంగు మరియు లేత గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హైగ్రీవ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతోటి కూడా వీరికి విభేదాలు ఏర్పడతాయి. రాబడికి మించినటువంటి ఖర్చులు కూడా వీరికి ఈరోజు ఎదురవుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేజారవచ్చు. ఆధ్యాత్మిక చింతన కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి కొన్ని విమర్శలు కూడా ఈ రాశి వారు ఎదుర్కొంటారు. స్నేహితుల నుంచి కొన్ని విషయాల్లో తీవ్రమైన ఒత్తిళ్లు కూడా ఎదురవుతాయి. వ్యాపారస్తుల వారికి వ్యాపారాలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో చిక్కులు సమస్యలు అధికంగా ఎదురవుతాయి. రాజకీయ వర్గాల వారు కూడా గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. సినీ టీవీ కళాకారులకు మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులు కూడా కొంత నిరుత్సాహం చెందుతారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికి అందవు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి కూడా ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు నీలం రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఒక సమాచారం ఏదైతే అంతుందో అది వీరికి చాలా ఊరట కలిగిస్తుంది. సన్నిహితులతోటి వివాదాలు కూడా తీరుతాయి. ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. బంధువుల ద్వారా ఆస్తి లాభ సూచనలు, ఆభరణాలు, వాహనాలు కూడా వీరు కొనుగోలు చేస్తారు. అనుకోని సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. సేవా కార్యక్రమాల్లో కూడా వీరు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమవుతాయి. విద్యార్థులు నూతన పరిశోధనలో అవకాశాలు లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. శ్రమకు ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి వ్యవహారంలో చికాకులు కూడా ఎదురవుతాయి. ఇంటా బయట కూడా సమస్యలు బాగా వేధిస్తాయి. ఆలోచనలు ఏవి కూడా ఈ రాశి వారికి నిలకడగా ఉండవు. బాధ్యతలతోటి ఉక్కిరి బిక్కిరవుతారు. ఆధ్యాత్మిక చింతన కూడా ఈరోజు మకర రాశి వారికి అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి కూడా నిరాశగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని అందినట్టే అంది చేజారవచ్చు. విద్యార్థులకు కూడా ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మనం గత కొద్ది రోజులుగా అందరికీ ఎంతో ఆసక్తి కలిగినటువంటి అంశాల గురించి చర్చించుకుంటున్నాం. అందులో ప్రధానంగా ఏంటంటే వైవాహిక జీవితంలో మనకు ఈ మధ్య ఎందుకు మనస్పర్ధలు, సమస్యలు, గొడవలు అధికంగా వస్తున్నాయి, ఎందుకు ఈ మధ్య విడాకుల సంఖ్య కూడా పెరిగిపోయింది అన్నదాన్ని ఆధారంగా చేసుకొని దానికి జ్యోతిషశాస్త్రాన్ని అనుసంధానం చేస్తూ మనకు జాతకంలో ఒక గ్రహం బాగాలేకపోతే అందులో ప్రధానంగా ఇక్కడ మనం వైవాహిక జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ సమస్య మనకు ఏ విధంగా వస్తుంది అన్న అంశాన్ని కూడా నేను తెలియజేస్తాను. అంటే ఏంటంటే ఉదాహరణకు చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే జన్మలగ్నం నుంచి లేదా చంద్రుడు ఉన్నటువంటి రాశి నుంచి సప్తమ స్థానాన్ని పరిశీలించడం ప్రధానంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఆ తర్వాత అష్టమ స్థానాన్ని, కుటుంబ స్థానాన్ని, సంతాన స్థానాన్ని కూడా పరిశీలన చేస్తాం. కానీ ప్రధానంగా సప్తమ స్థానం యొక్క ప్రాధాన్యత వైవాహిక జీవితం మీద అధికంగా ఉంటుంది. అందులో చెడు గ్రహాలు ఉన్నాయా, మంచి గ్రహాలు ఉన్నాయా, చెడు దశలు, అంతర్దశలు ఇటువంటివి ఏదన్నా కూడా ఆ జాతకుడికి నడుస్తుందా అన్న విషయాలను ప్రధానంగా తీసుకుని దానికి సంబంధించిన జాగ్రత్తలు కానీ పరిహారాలు కానీ ఇవ్వడం సాధారణంగా జ్యోతిషశాస్త్రరీత్యా జ్యోతిష పండితులందరూ కూడా చేసేటువంటి కార్యక్రమంగా చెప్పవచ్చు. కానీ ఇక్కడ చాలామందికి ఏంటంటే ఏ గ్రహం వల్ల సమస్య వస్తుంది అన్న విషయం అర్థం కాదు. అంటే వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయి, భార్యాభర్తలు
ప్రతిరోజు కూడా గొడవ పడుతున్నారు అన్నదానికి ప్రతి ఒక్కరూ గొడవ పడడానికి ఒకే కారణం అంటూ ఉండకపోవచ్చు. ఆ గొడవలు ఏ రూపంలో వస్తాయి అంటే వీరిద్దరి మధ్య గొడవ రావడానికి మనకు ఒక కారణం అంటూ కావాలి. ఆ కారణం ఏంటనేది గ్రహాన్ని బట్టి కూడా మారిపోతుంటుంది చెప్పవచ్చు. అంటే శుక్రగ్రహం బాలేకుండా వైవాహిక జీవితాన్ని శుక్రగ్రహం ప్రభావితం చేస్తే భార్యాభర్తల మధ్య ఒక రకమైన సమస్యలు, రాహు బాలేకపోతే మరొక రకమైన విధంగా సమస్యలు, శని బాలేకపోతే మరొక రకమైన సమస్య. ఈ విధంగా ఏంటంటే ఈ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి వివాహ స్థానం మీద ప్రభావాన్ని చూసేటప్పుడు చెడుగా ప్రభావం చూస్తే ఒక రకమైన సమస్యలు వస్తాయి. మంచిగా అవగాహన గ్రహాలు కానీ ప్రభావితం చేస్తే అంటే ఒక గ్రహం మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఇది జాతకుని బట్టి మారిపోతూ ఉంటుంది చెప్పొచ్చు. అప్పుడేమవుతుందంటే ఆ సమస్యలు ఇంకొక రూపంలో వస్తాయి. అందులో భాగంగా ఈరోజు గురుగ్రహం గురించి తెలుసుకుందాం. అంటే జాతక చక్రంలో వివాహ స్థానాన్ని గురువు ప్రభావితం చేసినప్పుడు ఆ గురువు దోషకారకుడుగా ఉంటే దంపతుల మధ్య ఎటువంటి సమస్యలు వస్తాయి, ఆ గురువు యోగకారకుడుగా ఉంటే వారి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది అన్న అంశం గురించి తెలుసుకుంటూ దానికి సంబంధించిన పరిహారాలు కూడా తెలుసుకుందాం. జాతకంలో గురుగ్రహం ఎవరికైతే యోగించే గ్రహంగా ఉంటూ అంటే అనుకూలమైన గ్రహంగా ఉంటూ ఆ గురుగ్రహం వైవాహిక జీవితాన్ని కానీ ప్రభావితం చేస్తే దంపతుల మధ్య ఎటువంటి సమస్యలు వారి జీవితకాలం అంతా కూడా రావు అని ఒక్క మాటలో చెప్పవచ్చు. అంటే ఎంత పెద్ద సమస్య వచ్చినప్పటికీ కూడా భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఆ సమస్యను ఎదుర్కోవడం, తెలివితేటలతోటి కానీ వారికి ఉన్నటువంటి పరిచయాలతోటి కానీ ఆ సమస్యలన్నింటినీ కూడా వారు పరిష్కరించుకునే ప్రయత్నం చేసి విజయాలు సాధిస్తారు. వారి దాంపత్య జీవితం, వైవాహిక జీవితం, సంతానానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయని చెప్పవచ్చు. అదే గురువు దోషకారకుడిగా ఉంటూ అంటే ఒక వ్యక్తి జాతకంలో గురువు చెడు స్థానంలో ఉంటూ లేదా గురువు ఒకవేళ చెడు స్థానానికి సంబంధించిన ఆధిపత్యం అంటాం కదా, అంటే కొన్ని మంచి స్థానాలు ఉంటాయి, కొన్ని చెడు స్థానాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా వహించినప్పుడు అంటే ఆ భార్యాభర్తల మధ్య ఏమాత్రం కూడా పొంతన వారికి ఉండదు. ఒక చిన్న సమస్యను కూడా పెంచి పెద్ద చేయడంలో గురువుది అందవేసిన చేపుగా చెప్పవచ్చు. అంటే ఉదాహరణకు గురువు ఆరోగ్య స్థానాన్ని ప్రభావితం చేస్తున్నాడు అనుకుందాం. అంటే మనకు అనారోగ్యాన్ని కలిగించే గ్రహంగా మన జాతకంలో ఉంటే మనకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా మరింతగా పెంచేస్తాడని చెప్పవచ్చు. అదే గురువు బాగుంటే మాత్రం ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా క్రమేపీ అతను తగ్గిస్తాడని చెప్పవచ్చు ఇక్కడ. కాబట్టి గురువు దోషకారకుడుగా ఉంటూ వైవాహిక జీవితాన్ని ఎవరి మీద అయితే జాతకంలో ప్రభావం చేస్తున్నారో అటువంటప్పుడు ఆ దంపతుల మధ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి వారు ఆలోచన చేయడం కూడా కష్టమవుతుంది. ఒక చిన్న సమస్య కూడా అది చిలికి గానివానలా మారుతుంది. అది కూడా గొడవల దాకా కూడా దారితీస్తుంది. మరి ఇద్దరు చూస్తే సంఘంలో పలుకుబడిగల వ్యక్తులుగా ఉంటారు, చక్కగా చదువు ఉంటుంది, మంచి ఉద్యోగం ఉంటుంది, ఆస్తిపాస్తులు ఉంటాయి, మంచి సంతానం కూడా ఉంటుంది. కానీ గురువు దోషకారుడుగా ఉంటూ వైవాహిక జీవితాన్ని ఎప్పుడైతే ప్రభావితం చేస్తాడో ఆ దంపతుల మధ్య వచ్చే సమస్యలు ప్రధానంగా ఈ సమస్య అని చెప్పడం కూడా కష్టమవుతుంది. కానీ వారిద్దరి మధ్య అంతరాలు ఏవైతే ఉన్నాయో అవి రోజు రోజుకు కూడా పెరిగిపోతుంటుంది. వారు గుర్తించి అరే మన ఇద్దరి మధ్య ఈ సమస్య వచ్చింది, మనం పరిష్కరించుకుందాం అని తెలుసుకునే లోపల జరగాల్సినవన్నీ కూడా చూడంతా కూడా జరిగిపోయిందని చెప్పవచ్చు. చూడండి, గురుగ్రహం చాలా మంచి గ్రహంగా చెప్తాము, వివాహానికి గురుబలం చూస్తాం, అన్ని చూస్తాం ఇక్కడ మామూలుగా చూసుకునేప్పుడు. కానీ ఒక వ్యక్తి జాతకంలో గురువు ఎవరికైతే అవయోగించే స్థానంలో ఉంటాడో, గురువు చెడు గ్రహంగా ఎవరికైతే ఉంటుందో అది వైవాహిక జీవితాన్ని ఎప్పుడైతే ప్రభావం చేస్తుందో ఈ విధమైన సమస్యలు వస్తాయి. అదేవిధంగా గురువు బాగాలేకపోతే మనకి ఏమవుతుందంటే మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చెడు ఫలితాలు ఇస్తాయి. అదొక మంచి పని కోసం బయలుదేరి వెళ్తే కూడా మనకు రిజల్ట్ అన్నది అంటాం కదా, ఆ రిజల్ట్ మనకు చెడుగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, భార్యాభర్తల వైవాహిక జీవితానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, మరింతగా పెద్దగా చేసి మనల్ని ఇబ్బంది పాలు చేస్తుంటారు. కాబట్టి అటువంటిప్పుడు గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మనం పాటిస్తూ ప్రధానంగా గురుగ్రహానికి జపం, అదేవిధంగా గురుగ్రహ పూజలు చేస్తుండడం, గురువారం పూట ఉపవాస దీక్ష తీసుకోవడం, గురుగ్రహానికి సంబంధించినటువంటి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని తరచుగా సందర్శిస్తూ ఉంటే ఈ సమస్యల నుంచి క్రమేపీ కూడా మనం బయటపడవచ్చు. వినరగా గురుగ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్న అంశం. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా కష్టపడి పనిచేస్తుంటే కూడా ఉద్యోగంలో సరైనటువంటి గుర్తింపు రావడం లేదు, ప్రోత్సాహం రావడం లేదు, ప్రమోషన్స్ రావడం లేదు అని చెప్పి ఎవరైతే మన ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం గురించి తెలుసుకుందాం. ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఉద్యోగంలో తగిన గుర్తింపు, ప్రోత్సాహం రావడం లేదు అని చెప్పి ఎవరైతే మన ప్రేక్షకులు బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కనీసం 18 శనివారాల పాటు ఆవ నూనెను దానం చేయాలి. అదేవిధంగా శనివారం పూట సాధ్యమైనంత వరకు కూడా వీరు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. సౌరమాన రీత్యా అంటే మన పుట్టిన తేదీ మరియు పుట్టిన నెలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, దాంతో పాటుగా
ఈ ఆదివారంలో జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా మనం ధన సంబంధిత వ్యవహారాల కోసం బయలుదేరి వెళ్తుంటాం. అదేవిధంగా ముఖ్యమైన పనుల కోసం కూడా మనం బయలుదేరి వెళ్తుంటాం. మరి అటువంటి సమయంలో మనం కార్యసిద్ధి కలగాలి, ధన సంపాదన మనకు బాగుండాలి అని చెప్పి కోరుకునేవారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారికి విజయం కలుగుతుంది అన్న అంశాలు.